ఈ యూనిక్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఆ వంటకం చేసి నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ ప్లీజ్. మటన్ కూర తయారీకి కావాల్సిన సామాన్లు: కొంచెం మటన్, నెక్స్ట్ ఉల్లిపాయలు, కారం, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, తెల్ల ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, మటన్ మసాలా. ఇవి మనకి మటన్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు. ముందుగా మనము పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత దీంట్లో మనము లైట్గా ఆయిల్ అనేది మనం వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో మనం దీన్ని ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో మనం వేసుకోవాలి. మొత్తం ఇలా మనము ఉల్లిపాయ పేస్ట్ అనేది మనము వేసుకోవాలి నీట్గా. ఉల్లిపాయ పేస్ట్ అన్నాక ఇలా లైట్గా ఇలా కలపాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా లైట్గా కలపాలి. ఇలా కలపాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనము వేసుకొని మళ్ళీ నీట్గా ఇలా కలపాలి. నెక్స్ట్ ఇలా బాగా రెడ్గా వేపిన తర్వాత మనము మటన్ అనేది వేసుకోవాలి. మటన్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. ఇలా రెడ్గా అయిన తర్వాత దీంట్లో కారము, పసుపు వేయాలి కొద్దిగా. ఓకే, అది పసుపు ముద్ద అది. నెక్స్ట్ దీంట్లో కారం అనేది వేయాలి. తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము కలపాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మనము లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా మటన్ మనం నీట్గా ఇలా రెడ్గా అయినంత వరకు వేపుకున్న తర్వాత మనం అనేది ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనము దీంతో మూత పెట్టుకోవాలి. మొత్తం కొద్దిగా వాటరు మటన్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు మూత పెట్టుకోవాలి. మూత అనేది మనము ఇలా జాగ్రత్తగా మూత అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనము మూత అనేది మనము తీసుకోవాలి. మూత తీయాలి ఒకసారి. ఎంత రెడ్ అయింది, మంచిగా ఉడుకుతుంది కాబట్టి మనము మూత అనేది ఇలాగా మనం తీసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. ఇప్పుడు మనము మూత తీసుకున్నాం. మూత తీసుకున్న తర్వాత మనకి మటన్ అనేది నీట్గా ఉడికింది. మనం తినేస్తే ఇలా అయినా మనం తినేయచ్చు. సెకండ్ ఏంటంటే దీన్ని మనము కొద్దిగా వాటర్ వేసి ఇంకా మంచిగా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే ఇది ఫ్రై టైపు లేదా గ్రేవీ టైపు మసాలా మటన్ కర్రీ ఈ విధంగా వస్తుంది. మనకి మసాలా గ్రేవీ కర్రీ రావాలంటే కొద్దిగా మనము వాటర్ అనేది మనము పోసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ చూడండి, ఒక గ్లాసు వాటర్ అనేది మనము దీంట్లో చూడండి, గ్లాసు ఈ వాటర్ అనేది మనము దీంట్లో పోసుకోవాలి. నాకే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత నీట్గా ఉంది కదా దీంట్లో వాటర్ పోయడం అంటే. కానీ తప్పదు, పోయాలి నీట్గా రావాలంటే. ఇలాగ నీట్గా గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మనము ఇలా ఇప్పుడు
దీన్ని మనం ఏం చేయాలి అంటే కలపాలి నీట్గా. ఇలా కలిపితే మటన్ అనేది మనము బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకి తినడానికి కూడా నీట్గా మెత్తగా ఉంటుంది. ఫ్రీగా డైజెషన్ కూడా మనకి అవుతుంది. కాబట్టి మన మటన్ అనేది నీట్గా ఉండాలి. ఇలా మనం ఇంట్లో కూడా మనం చేసుకుంటే ఫంక్షన్లో కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బయట కొని ఇవన్నీ కంటే ఇలాతో మనకి మంచిగా బ్యాచిలర్స్కి ఇంకా బాగుంటుంది ఫ్రీగా. కాబట్టి ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇలా మనం కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంటని పెద్దగా పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ మూత అనేది ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచిన తర్వాత మనము దీన్ని కనుక తీసినట్లయితే మంచిగా అవుతుంది. నెక్స్ట్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇది మటన్ పులుసు లాగా అవుతుంది. మనకి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది మనకి మటన్ పులుసు లాగా. ఇది రోటీలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, బగారా రైస్లో కానీ మనము తినవచ్చు. ఇలా ఈ వాటర్ కానీ నీట్గా ఇంకిపోయినట్టు మనము వండుకోవాలి. వండుకున్న తర్వాత మొత్తం వాటర్ దగ్గర అయిపోయినాక మనం దించుకుంటే మటన్ కూర అనేది యమ్మ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము నీట్గా తీసుకున్నాము. మూత తీసుకున్నాక మనకి దగ్గరగా గ్రేవీ అనేది దగ్గరగా వచ్చింది. వాటర్ కూడా మనకి మొత్తం ఇంకిపోయినాయి. మొత్తం క్లియర్గా మనకి వాటర్ అనేది పోయింది. ఇప్పుడు మటన్ అనేది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ అనేది తీసేస్తే ఇంకా బాగుంటుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి మటన్ అనేది అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు మనకి ఒక బౌల్లో వేసుకోవాలి. నీట్గా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి మటన్ అనేది కూర రెడీ అయ్యింది. చూసారా ఎంత నీట్గా ఉందో, ఇది మటన్ అనేది మనకి ఇలా నీట్గా అనేది మనకి రెడీ అనేది అయ్యింది. దీన్ని మనము రైస్లో కానీ దేంట్లో అయినా సరే మనము వేసుకొని మనము తినచ్చు. ఇది మటన్ గ్రేవీ, మటన్ కుర్మా, మటన్ కైమా అన్ని విధాలుగా ఇదే పద్ధతిలో మనము చేసుకుంటాం. చూడండి ఎంత నీట్గా ఉందో మనకి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా మటన్. ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ చూద్దాం. ఒకసారి చూడండి, నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ థింక్ ఒక్కసారి చూడండి. చూడండి టేస్ట్ చూస్తా. వేడిగా ఉంది కదా, వేడిగా ఉంది. చూడు మటన్ ఇప్పుడు ఉన్నాం కదా, మటన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. కొద్దిగా కారం ఎక్కువ, లైట్గా ఎక్కువైంది. మిగతా చాలా అంటే చాలా బాగుంది.